అమ్మో, వారం రోజులు ఇంట్లో ఉంటానని రేణు చెప్పగానే ఒంట్లో వణుకు పుట్టింది. ఎలాగోలా సర్ది చెప్పాను. కానీ కృష్ణమూర్తిని ఎలా కనుక్కోవాలి? అమృతను అవుట్ హౌస్లోంచి ఎలా పంపాలి? ఈరోజు అమృత అవుట్ హౌస్కి వెళ్ళదు, వెళ్ళనివ్వను. ఏదో ఒకటి చేస్తాను. అమృత, రేణుక వాళ్ళ నాన్న మా ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళారు. రేణుకతో నా పెళ్లి చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు మా అవుట్ హౌస్లో ఉన్నావన్న విషయం ఆయనకు తెలిసిపోయింది. ఎప్పుడేం జరుగుతుందని టెన్షన్తో చచ్చిపోతున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ కూడా అయిపోయింది. ఇన్ని రోజులు నువ్వు వికాస్ని చూసావు, నాలో ఉన్న రాక్షసుని చూడలేదు. ఈరోజు నువ్వు మీ నాన్నెవరో ఎక్కడున్నారో చెప్పకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాతో రా, మీ నాన్న ఎక్కడున్నాడో చూపించు. వికాస్, మా నాన్న ఎక్కడున్నారో నిజంగా నాకు తెలీదు. నాటకాలు ఆడొద్దు, రా ప్లీజ్ వికాస్. చెప్పకపోతే నిన్నిక్కడే నీ పీక పిచ్చికి చంపేస్తాను. పద. అమృత. వికాస్, ఏమైంది నీకు? నన్ను వదిలే. అమృత. ఈరోజు నువ్వు ఎలాగైనా చూపించాలి. వదులు వికాస్. ఏయ్, నిన్ను వదలను. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారో చూపించేంత వరకు నిన్ను వదలను. వికాస్ ప్లీజ్ వదులు. వదులు వికాస్. అమృత, మర్యాదగా రా. వికాస్ ప్లీజ్ నన్ను వదులు. వదలను. ప్లీజ్ వికాస్, వదులు వికాస్. వికాస్ ప్లీజ్, నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నావు? వదులు. ఈ రోజు మాత్రం నిన్ను వదలను. వికాస్ వదులు వికాస్. మర్యాదగా వచ్చి చూపించమని చెప్తున్నానా? నాకు నిజంగా తెలీదు. వికాస్ ప్లీజ్ నన్ను వదులు. నిన్ను వదలను. వదులుతావా లేదా? నువ్వెంత అరచి గీపెట్టినా సరే ఈ రోజు మాత్రం నిన్ను వదలను. మర్యాదగా వచ్చి చూయించు. వస్తామండి. అలాగేనండి. వికాస్ ఏంటి ఎక్కడున్నాడు? బాబు వికాస్, బాగున్నావా? ఏంటి బాబు అంత టెన్షన్గా ఉన్నావు? ఏమండి, మీకు దండం పెడతాను, ఎందుకండి నన్ను విసిగిస్తారు? నేనేం చేశాను బాబు? ఏమండి, నేనేదో ప్రాబ్లంలో ఉంటాను, మధ్యలో దూరి బాబు బాగున్నారా, ఏంటి టెన్షన్, ఏమైందని ఎందుకండి నా ప్రాణాలు తీస్తారు మీరు? ఏదో నిన్ను చూసి పలకరిద్దామని వచ్చాను. పలకరించారు కదా,
ఇక వెళ్ళండి. నేను అమృత నాన్న కోసం టెన్షన్గా తిరుగుతున్న ప్రతి ఒక్కసారి ఈయన వచ్చి బాబు బాగున్నారా అంటూ నస పెడతాడు. వీడోడండి బాబు. ఛ! ఏంటో ఎప్పుడు చూసినా టెన్షన్గా తిరుగుతూ ఉంటాడు. దేనికోసమో తెలియదు, ఎవరి కోసమో తెలియదు. తాతయ్య 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 ఎక్కడున్నావు? బయటికి రా. ఈరోజు అటు ఇటు తెలిపోవాలి. తాతయ్య ఏమైందిరా? ఎందుకు అంత ఆవేశంగా ఉన్నావు? ఏమైందో చెప్పరా? మీ ఇద్దరికి ఇదే చెప్తున్నాను. తాతయ్యకి అమృత కావాలో నేను కావాలో ఈ రోజే తెలుసుకోమని చెప్పు. దాన్ని అవుట్ హౌస్ నుంచి పంపిస్తారా లేక నేనే ఇంట్లోంచి వెళ్ళిపోవాలో డిసైడ్ చేసుకోమని చెప్పు. మీ తాత ఇంట్లో లేడురా, బయటికి వెళ్ళాడు. అసలు ఏం జరిగిందో చెప్పు. అసలు నన్ను ఏమనుకుంటున్నారు? నేను అంత చేతకాని వాళ్ళకి కనిపిస్తున్నానా? ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు నా మీద. నా కొడుకు మీద చేయేసింది ఎవర్రా? చెప్పు, వాడి చేయి విరిచేస్తాను. వాడు కాదు, అది ఆ అవుట్ హౌస్లో ఉన్న దెయ్యం. ఆ అమృతే నా మీద చేసుకుంది. అందుకే ఆ ముసలోని పిలుస్తున్నాను. మన ఇంట్లో ఉంటూ మన తిండి తింటూ మన డబ్బుతో చదువుకుంటూ బ్రతుకుతున్న దానికి ఎంత పొగర కాకపోతే నన్నే కొడుతుంది. అసలు ఎందుకు కొట్టిందిరా నిన్ను? ఎందుకు కొట్టిందా? మీ అమ్మ బాబు ఎక్కడున్నారో చెప్పమని చేయి పట్టుకున్నాను అంతే నాన్న. లాగ్ కొట్టింది. దాన్ని ఇంట్లో నుంచి బయటికి పొమ్మనందుకు ఆ రోజు మామయ్య కొట్టారు, ఈ రోజు అదే కొట్టింది. ఎంత ధైర్యం వచ్చింది దానికి? వానపాములా ఉంటుందనుకుంటే నాగుపాములా నా కొడుకునే కొడుతుందా? పదరా. ఇంకా ఇంటికి రాలేదు. రాని దాన్ని వాళ్ళ అవుట్ హౌస్లో అడుగు పెట్టనివ్వను. ఆగో. నీకెంత ధైర్యం ఉంటే మా వాడిని కొడతావు? ఆ రోజు సాగర్తో కొట్టించావు, ఈ రోజు నువ్వు కొట్టావు. వాడు మీ కంటికి ఎలా కనిపిస్తున్నాడు? అసలేంటే నీ తెగింపు? లేదా అంటే వికాస్ నాతో మిస్బిహేవ్ చేశాడు. రోడ్డు మీద చేయి పట్టుకుని లాగాడు. అంటే చేయి పట్టుకుని లాగితేనే కొడతావా? గాజులు పగిలి చేతికి గుచ్చుకుని రక్తం కారుతుంది. అయినా వికాస్ చెయ్యి వదలలేదు. మీరే చూడండి ఆంటీ. అందుకని కొడతావా? గాజులు గుచ్చుకొని 2 బొట్లు రక్తం కారితేనే నీకంత కోపం వచ్చిందే? నీ వల్ల వాడికి పెళ్లి అవడం లేదు. వాడి జీవితమే నాశనం అయిపోయింది. వీడికి జీవితాంతం పెళ్లి కాకుండా అడ్డుపడుతున్నావే, మరి నిన్ను మేమేం చేయాలి? చెప్పు, చెప్పవే. నా కొడుకు మీద చెయ్యేసి తప్పు చేశావు. నువ్వు అవుట్ హౌస్ లో అడుగు పెట్టడానికి వీల్లేదు. బయటికి వెళ్ళు. అంకుల్, మీరైనా చెప్పండి. వికాస్ రోడ్డు మీద చేయి పట్టుకుని. ఏంటే నీ చేయి పట్టుకుంటే ఏమవుతుంది? నువ్వేమన్నా పతివ్రతం అనుకున్నావా? నువ్వొక వ్యభిచారివి. ఆంటీ. అవును, వ్యభిచారినిగా శిక్ష పడి కోర్టులో ఫైన్ కట్టొచ్చావు. అది నిజం కాదా? నువ్వేమన్నా పద్ధతి గల అమ్మాయివా? దరిద్రపుదానా, నిన్ను కన్నవాళ్లే పద్ధతి గలవాళ్ళు కాదు. లేకపోతే పేపర్లో వేసినా పట్టించుకోలేదంటే నీది సిగ్గులేని జన్మ.
మీ అమ్మ నాన్నలది సిగ్గు ఎగ్గు లేని జన్మే. ఆ దరిద్రపు కొట్టి తల్లిదండ్రుల అడ్రస్ చెప్పమని అడిగితే 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నావు. చెయ్యి పట్టుకుంటేనే నీకంత రోషం వచ్చిందే, నా కొడుక్కి ఇంకెంత రోషం రావాలి? ఆ సాగర్గాడి రూములో ఉన్నన్ని రోజులు వాడితో సంసారం చేశావో వ్యభిచారం చేశావో కూడా తెలియని నీకు నా కొడుకు చెయ్యి పట్టుకుంటే మాత్రం రోషం వచ్చిందా నీకు? నీకెక్కడుందే సిగ్గు? అన్నీ వదిలేసి బరి తెగించి తిరుగుతున్నావు. నిన్ను చెయ్యి పట్టుకుంటేనే కొడతావా? అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరాకు ఎగిరెగిరి పడుతుంది అని ఎంత వయ్యారం పోతున్నావే నువ్వు. నా కొడుకు మీద చెయ్యి వేసినందుకు నీ గుడ్లు పీకేస్తాను. సారీ ఆంటీ. చేసిందంతా చేసి సారీ చెబుతున్నావా నువ్వు? ఇక్కడే గేటు దగ్గర నిలబడు. అవుట్ హౌస్ లో అడుగు పెట్టావో నీ కాళ్ళు విరగొడతాను. బాను, కాళ్ళు విరగొట్టడం వరకు ఎందుకు? అమృత, వికాస్ని కొట్టి నువ్వు తప్పు చేశావు. అందుకే వీడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. వట్టిగా కాళ్ళు పట్టుకుని అడగడం కాదు, మోకాళ్ల మీద కూర్చొని లెంపలేసుకొని కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడగాలి. అప్పుడు నిన్ను వదిలేస్తాం. పట్టుకో కాళ్ళు. వినిపించట్లేదా? కాళ్ళు పట్టుకో. వీడి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు అడిగితేనే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టగలవు. లేదంటే నీ బతుకు బజారు పాలే. చెప్పు, అడుగుతావా లేదా? లేమ్మా లే. తాతయ్య, ఏమిటమ్మా, ఏం జరిగింది? నువ్వెందుకు వికాస్ కాళ్ళు పట్టుకుంటున్నావు? తాతయ్య, అదేం చేసిందో తెలుసా? వికాస్, నువ్వు మాట్లాడకు. నువ్వు చెప్పమ్మా. తాతయ్య, అది నేను వికాస్ని కొట్టాను. నువ్వు వికాస్ని కొట్టావా? అవును తాతయ్య. ఎంతో ఓర్పు సహనం ఉన్న నీకే కోపం వచ్చి కొట్టావంటే వికాస్ ఏదో పెద్ద తప్పే చేసి ఉంటాడు. మీ నాన్న ఎక్కడున్నారో చూపించమని రోడ్డు మీద చేపట్టుకున్నాడు తాతయ్య. నేను ఎంత చెప్పినా చెయ్యి వదలడం లేదు. రోడ్డు మీద అందరూ చూస్తున్నారు. ఎంతకీ వదలకపోవడంతో చంప మీద కొట్టి తప్పించుకున్నాను. మంచి పని చేశావు.
ఇంకెప్పుడు నీ జోలికి రాడు. తాతయ్య నడి రోడ్డు మీద నన్ను కొడితే తప్పులేదంటావా? ఆడపిల్లని నడి రోడ్డు మీద చేయబట్టు లాగితే తప్పు లేనప్పుడు చెంప మీద కొడితే మాత్రం తప్పే ఉందిరా. తాతయ్య వికాస్, గొడవలొద్దు. ఏంటన్న మీరు? బాను, నాన్నెప్పుడు ఇంతే. పద వెళ్దాం. నా కొడుకుని కొట్టావు కదూ, ఇంతకింత అనుభవిస్తావు. నిన్ను వదలను. చూడమ్మా, నువ్వేం భయపడకు. ఇంతకంటే వాళ్ళు నిన్నేమీ చేయలేరు. ఒకవేళ నీ పట్ల వాళ్ళు ఏదన్నా అక్రమంగా ప్రవర్తిస్తే నాతో చెప్పు. వాళ్ళతో నేను గొడవ పడతానని ఆలోచించకు. వాళ్ళకంటే నువ్వే నాకెక్కువ. నాకు ఆ మాట చాలు తాతయ్య. ఎన్ని బాధలైనా భరిస్తాను. నువ్వు ఇంకేం భరించాల్సిన అవసరం లేదు. త్వరలోనే నీ సమస్య పరిష్కారం అవుతుంది. అదేమిటి అన్నది నేను చెప్తాను, సరేనా? అలాగే తాతయ్య. ఒంటి సబ్బులు, ఆ, రాట, ఆ, సేమియా, ఆ, బిస్కెట్ ప్యాకెట్లు. లక్ష్మి, సరుకుల కోసం ఎవరో ఫోన్ చేసినట్టున్నారు చూడు. అలాగే, మిగిలిన మీరు చూసుకోండి. సరే. హలో. అమ్మా లక్ష్మి, నేను గోవిందే అన్నయ్యని. అన్నయ్య, బాగున్నావా? వదిన బాగుందా? బాగుందమ్మా. బావ షాపులోనే ఉన్నాడమ్మా. ఉన్నారన్నయ్య. ఇదిగో పిలుస్తున్నాను. ఏమండి, అన్నయ్య ఫోను. వస్తున్నా. లక్ష్మి, నువ్వు ఆ సరుకులు చూడు, నేను మాట్లాడతా. హలో. బావా చెప్పు, ఏంటి సంగతులు? బావా, అది బావా. ఏంటి బావా నసుకుతున్నావు? గురవయ్య మళ్ళీ పొలం గురించి ఏమన్నా? గురవయ్య సంగతి కాదు బావా. మరి మన నందిని పెళ్లి విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను బావా. నందిని పెళ్లి విషయమా? మొన్ననే చెప్పాను కదా, అమృత విషయం తెలిసి కూడా మన సంబంధం చేసుకోవడానికి ముందుకొచ్చారంటే అది నందిని అదృష్టం బావా. అందుకే ఈ సంబంధం ఇక్కడ దాకా వచ్చింది. అమృత చేసిన మచ్చ నందిని జీవితం మీద పడకుండా ఎలాగైనా దానికి పెళ్లి చేయాలని ఊరు కూడా వదిలిపెట్టొచ్చాను. ఊరు వదిలినా మచ్చ వదిలిపెట్టడం లేదు బావా. అమృత విషయం మళ్ళీ ఆలోచించుకుని సంబంధం కుదరదని కబురు చేశారు బావా. అయితే నందినికి ఈ సంబంధం కూడా పోయినట్టేనా బావా? అవును బావా, అమృత విషయం తెలిసి కూడా సంబంధం ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైందో తెలీదు. ఈ సంబంధం ఖాయమైద్దని ఆశపడ్డాను బావా. నేను కూడా చాలా నమ్మకంగా ఉన్నాను బావా. నీ మంచితనం, నీకున్న గౌరవం వల్లే ఈ సంబంధం వాళ్ళకి నచ్చిందనుకున్నాను. కానీ అమృత చేసిన తప్పే వాళ్ళని వెనక్కిలేలా చేసింది. నీ మంచితనం వాళ్ళకేం తెలుసు బావా. అగ్గి నేర్పడానికి మురికి నీళ్లున్నా చాలు బావా, ఆరిపోతుంది. ఈ సంబంధం అంతే బావా. పర్వాలేదు బావా, ఇంకో సంబంధం చూడు. ఆడపిల్లల్ని ప్రేమించే నీలాంటి మంచి మనసున్న తండ్రికి దేవుడు అన్యాయం చేయడు బావా. నందినికి భర్తగా ఎక్కడో చోట మంచి వ్యక్తినే చూసి ఉంటాడు. నువ్వేం భయపడమాక. అలాగే బావా.